చేసిన యాక్టింగ్ చాలు. ఇది మీ పని అని నాకు అర్థమైపోయింది. నాన్నా, డాడీ డిన్నర్ చేశారా అమ్మా? చేశాం నాన్నా. ఏంటి నాన్నని ఎలా చూస్తున్నావు? డాడీ ఎందుకో డల్ గా ఉన్నారు. అదేం లేదమ్మా. అవును నాన్న, మీరు ఎందుకో అప్సెట్ గా ఉన్నారు. నేను అప్సెట్గా ఉన్నానని మీకెలా తెలిసింది? మేము ఆకలితో ఉంటే మీకు తెలిసిపోతుంది కదా. అలాగే మీరు బాధగా ఉంటే మాకు తెలిసిపోతుంది. మేము మీ కూతుళ్ళం కదా నాన్న. మీ గురించి మాకంటే ఎవరికి ఎక్కువ తెలుసు? చెప్పండి డాడీ, ఎందుకు డల్ గా ఉన్నారు? ఏం లేదమ్మా. మీరు చెప్పకపోతే మా మీద ఒట్టే. మీ డాడీ ఓ మిస్టేక్ చేశాడమ్మా. మీరు మిస్టేక్ చేయడమా? నో వే, ఛాన్సే లేదు నాన్న. మీరు తప్పు చేయరు. తప్పు చేసిన వాళ్ళను ఫినిష్ చేస్తారు. నాపై మీకు అంత నమ్మకం ఏంటి? ఎందుకంటే మీరు చాలా మంచివారు. ఈ మంచివాడిని ఒక అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకుందమ్మా. ఎవరి డాడీ ఆ అమ్మాయి? తెలీదు. కారణం లేకుండా నాతో గొడవ పడి నన్ను తిట్టింది. అయితే మీరు త్వరలో మంచి ఫ్రెండ్స్ అవుతారు నాన్న. గొడవ పడ్డ వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా అవుతారు? అవుతారు డాడీ. ఫ్రెండ్షిప్ కి గొడవ పడ్డమే ఫస్ట్ స్టెప్ అని మా మిస్ చెప్పింది. అవునా? నిజం నాన్న. కావాలంటే చూడండి, రేపే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. తనెవరో నాకు తెలీదు, నేనెవరో తనకు తెలీదు. మరి ఎలా ఫ్రెండ్స్ అవుతాం? గొడవ పడ్డారుగా, అయిపోతారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అని కూడా మా మిస్ చెప్పింది నాన్న. మేం చెప్పిందే జరుగుతుంది. చిన్నపిల్లలైనా పెద్ద మాటలు మాట్లాడుతున్నారా? అసలు మీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలేదు, మేమే నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు హ్యాపీ కదా నాన్న? మీ బాధ అంతా పోయింది కదా? మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీరు ఫ్రెండ్స్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటారు డాడీ. రియల్లీ? పేరెంట్స్ తర్వాత మనకి సంతోషాన్ని ఇచ్చేది ఫ్రెండ్సే అని మా మిస్ చెప్పింది నాన్న. మీ మిస్ మీకు
అన్ని మంచి విషయాలే చెప్తుందే. తను ఎలా ఉంటుంది డాడీ? మీ మిస్ ఎలా ఉంటుందో నాకెలా తెలుస్తుంది? అను అడిగింది మా మిస్ గురించి కాదు నాన్న, మీ ఫ్రెండ్ గురించి. అందంగా ఉంటుందా డాడీ? బాగా మాట్లాడుతుందా? మిమ్మల్ని తిట్టింది అంటే తను చాలా డేరింగ్ అండ్ డాషింగ్ కదా నాన్న. దొరకనంత వరకు అందరూ బుద్ధిమంతులే. దొరికిన తర్వాత కూడా బుకాయిస్తున్నారు చూడండి. మీలాంటి వాళ్ళని ఏమనాలి? ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్ళంతా ఒక్కటైపోతారు. ఇంకోసారి ఇలా చేస్తే ఈవ్ టీజింగ్ కేసు పెట్టి జైలుకు పంపిస్తాను. మైండ్ ఇట్. మీరు ఫ్రెండ్స్ అయ్యాక మాకు తనని ఇంట్రడ్యూస్ చేస్తారా డాడీ? చెప్పండి నాన్న, మీరు మీ ఫ్రెండ్ని మాకు పరిచయం చేస్తారా? అల్లరి పిల్లలు. ఓకే, వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. గో 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 గో. జయంతి, జయంతి. మావయ్య. అమ్మా పావని, కాస్త మంచినీళ్ళు తీసుకురా. అలాగే మావయ్య. జయంతి, జయంతి. ఏంటండి పొద్దుననగా వెళ్లారు, మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. ఎక్కడికి వెళ్లారు? పంతులు గారి దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఎందుకు? చెప్తాను. మావయ్య తీసుకోండి. అందరినీ ఒకసారి పిలవండి. అభి ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు మావయ్య. ఏంటి నాన్న? ఏం చేస్తున్నావురా? లెక్కలు రాస్తున్నాను నాన్న. ఎప్పుడూ అదే లోకమారా? అస్తమానం ఆ లెక్కలు రాస్తూ కూర్చుంటావా? మరేం చేయమంటారు నాన్న? కంప్యూటర్లో ఫీడ్ చేద్దామంటే మీకు అర్థం కాదు, అందుకే మాన్యువల్గా రాస్తున్నాను. సర్లే, కాసేపు ఆ లెక్కలు పక్కన పెట్టి నేను చెప్పేది విను. ఏన్నానా? ఎనీ గుడ్ న్యూస్? గుడ్ న్యూస్ ఏరా. అమ్మో, వీళ్ళకి గుడ్ న్యూస్ అంటే అది నాకు బ్యాడ్ న్యూసే. అదేంటో తెలుసుకుని చెడగొట్టేయాలి. అన్నయ్యా, అన్నయ్యా, అందర్నీ పిలిచి నన్ను పిలవలేదు. అందరూ అంటే నువ్వు కూడా అని అర్థమమ్మా. అలా అంటారే కాని ఏ రోజు నన్ను ఈ కుటుంబంలో కలుపుకోలేదు. అదేంటత్తయ్య, నువ్వు కూడా ఇంట్లోనే కదా ఉన్నావు? ఉన్నాన్రా, ఆ ఫ్యాను ఈ సోఫా ఉన్నట్టు నేను ఓ మూలన పడున్నాను. కరెక్టేనే, కనీసం వాటి వల్ల ఉపయోగం ఉంది. నీ వల్ల ఏ ప్రయోజనం లేదు. అఖిల్, నువ్వు ఈ ఇంటి ఆడపడుచు వదినా. నీ విలువ నీకుంటుంది. ఇందాకడి నుంచి అందర్నీ పిలిచి ఊరికే హడావుడి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. పంతులు గారి దగ్గరికి ఎందుకు వెళ్లారు? నిశ్చితార్థానికి లగ్నపత్రిక రాయించుకునొచ్చాను. అవునా మావయ్య? నిశ్చితార్థం ఎప్పుడు? రేపేనమ్మా. రేపా? 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 రేపేనా? అవునమ్మా, అవును. అమ్మాయి అబ్బాయి జాతకాల ప్రకారం రేపు నిశ్చితార్థం జరిపిస్తే మంచిదని పంతులు గారు చెప్పారు. అంత తొందరే వచ్చిందండి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా జయంతి. నాకు మళ్ళీ కళ్యాణం కాలేదు, కక్కు రాలేదు. అంటే నాన్న, రేపే నిశ్చితార్థం అంటే చాలా పనులుంటాయి కదా. ఎన్ని పనులుంటే ఏంటండి, తలా ఒక పని చేద్దాం. అనుకున్న వెంటనే జరిపించేయడానికి
ఇదేం పండగో పేరెంటమో కాదు, నిశ్చితార్థం. అయితే ఏంటమ్మా, నిశ్చితార్థం కూడా ఫెస్టివల్ లాంటిదే కదా. నీకేం తెలుసని మాట్లాడుతున్నావురా? నిశ్చితార్థం అంటే సగం పెళ్లితో సమానం. అలాంటి కార్యాన్ని హడావిడిగా చేసేస్తావా? మంచి చెడు చూసుకోవద్దు. మంచి చూడకపోయినా చెడు చూడాలొదినా. ఇందులో చెడే ఉంది పిన్ని గారు. చేస్తోంది మంచి పనేగా. మంచి పనైనా సరే కాస్త ఆగి ఆలోచించి ఆచితూచి చేయాలి. ఇంకా ఆలోచించడానికి ఏముంది జయంతి? మనకా అమ్మాయి నచ్చింది, అమ్మాయి వాళ్లకు అభి నచ్చాడు, ఇద్దరి జాతకాలు కలిశాయి. ఉన్న చిన్న చిన్న దోషాలు పోవాలని హోమం కూడా జరిపించాం. వాళ్ల పేరు బలాన్ని బట్టి రేపు మంచి రోజని చెప్పారు. అదంతా సరేనండి. మరింకేంటి? అసలు నీ సమస్య ఏంటి జయంతి? ఈ నిశ్చితార్థం చేయడమా లేక రేపు నిశ్చితార్థం చేయడమా? ఏంటండి, ఏదో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు? నీ వాలకం చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అభి నీ పెళ్లికి ఒప్పించడం కోసం మిమ్మల్ని ఒత్తిడి చేసింది నేను అని మీరు గుర్తుంచుకోండి. అయితే ఇంకేం మాట్లాడకుండా ఈ నిశ్చితార్థానికి ఒప్పుకో. ఒప్పుకోవద్దొదినా, ఒప్పుకోవద్దు. వద్దని గట్టిగా చెప్పు. సరే, ఈ ఇంటి పెద్దగా చెప్తున్నాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా రేపు నిశ్చితార్థం జరుగుతుంది. రేపు తప్పిపోతే మళ్ళీ దగ్గరలో మంచి రోజులు లేవని పంతులు గారు చెప్పారు. కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. జయంతి, ఈరోజు నువ్వు నేను వెళ్ళి అమ్మాయికి నిశ్చితార్థం ఉంగరం కొనుక్కొని వస్తున్నాం. రే భాస్కర్, నాన్న. నువ్వు పువ్వులు పళ్ళు దండలు వగైరా తీసుకురా. అలాగే నాన్న. వగైరా అంటే ఏంటి నాన్న? అఖిల్, నానా. నువ్వు అభి అన్నయ్యకి ఎంగేజ్మెంట్ డ్రెస్ తీసుకురా. ఓకే నాన్నా. సుమంగళి, అన్నయ్య చెప్పన్నయ్యా, నేనేం చెయ్యాలి? నువ్వు మేము నిశ్చితార్థం చూసుకొని తిరిగి వచ్చేంత వరకు ఇంటిని చూసుకో. ఎప్పుడు చూడు ఇంటిని చూసుకోమంటారే కాని వయసు అయిపోతోంది, నీకు పెళ్లి సంబంధం చూస్తానని మాత్రం అనరు. ఆ? సరే అన్నయ్య, సరే. అమ్మా పావని, చెప్పండి మావయ్య. నువ్వు ఆ అమ్మాయి వాళ్లకు ఫోన్ చేసి రేపు నిశ్చితార్థం అని చెప్పమ్మా. అదేంటి మావయ్య, ఇంత పెద్ద విషయాన్ని నన్ను చెప్పమంటున్నారు? మీరో అత్తయ్యో చెప్తే బాగుంటుంది. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివమ్మా. మా ఇంటి మహాలక్ష్మివి. ఆడపిల్లలు లేని మా ఇంటి ఆడపడుచువి. అది ఆడపడుచైతే నేనేంటి ముసలి పడుచునా? అభికి పెళ్లి చేయాలని మీ అత్తయ్యతో పాటు నువ్వు కూడా ఆరాటపడ్డావు. ఈ మంచి విషయాన్ని నీ మంచి మనసుతో చెప్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సరే మావయ్య, ఇప్పుడే వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాను. మంచిదమ్మా. ఈ మంచి విషయాన్ని వెంటనే చెడ్డది చేసేయాలి.
హలో, హాయ్, ఎవరు? నేనమ్మా మీ తోటికోడలు పావనేని. మీరా? మీరాబాయి సక్కుబాయి కాదు, అక్క అని పిలు. అప్పుడు మీరు కూడా నన్ను వసుంధర అని పిలవండి. ఎలాగో మనం కాబోయే తోటికోడళ్ళమే కదా, వరసకి అక్కా చెల్లెళ్ళం. అదేనండి, తోడికోడలు అవి ఇవి ఏవి వద్దు, వసు అని పిలవండి. అబ్బో, కోపమే? కోపమేం కాదే. మరి అలాకా? కాదండి. నీకు బాగా కోపం ఎక్కువని మీ నాన్నగారు చెప్పారు. నేనా నోర్లేని దాన్ని. రేపు నువ్వు ఇంటికొచ్చిన తర్వాత నన్నేమనకే. అసలే నాకు చాలా భయం ఎక్కువ. నేనేదో ఊరికే అలా అంటున్నాను. నేను కూడా ఊరికనే అన్నానులే కాని, ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నాన్నగారికి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం. వదనా, నువ్విక్కడేం చేస్తున్నావు? మీ అన్నయ్య ఆర్డర్ వేశారు కదా, పెళ్లి కూతురు రింగు కొనాలని. నువ్వింకా ఉంగరం దగ్గరే ఆగిపోయావా? అవతల నీ పెద్ద కోడలు బొంగరం తిప్పుతోంది. ఏమంటున్నావు? రేపు నిశ్చితార్థమని అన్నయ్య చెప్పాడు కదా. ఈ విషయం ఆడపెళ్లి వాళ్ళకి ఎవరు చెప్పాలి? మీ అన్నయ్య చెప్తారు. అన్నయ్య చెప్పలేదనుకో, ఎవరు చెప్పాలి? నేనా బొట్టులేందాను కాబట్టి చెప్పకూడదు. అన్నయ్య తర్వాత ఈ ఇంట్లో పెద్ద మనిషి ఎవరు? నువ్వు కదా వదినా. చెబితే గిబితే నువ్వే కదా చెప్పాలి. మరి ఆ పావని పిల్ల ఫోన్ చేసి చెప్తోందేంటి వదినా? పావని చెప్తోందా? అదే కదా చెప్తున్నాను. నీ పెద్దరికో అది తీసుకుంది. నీతో మాటైనా చెప్పకుండా తనే వాళ్లతో మాట్లాడుతోంది. ఇంత పెద్ద విషయం తగుదనమ్మా అంటూ తను చెప్పచ్చా? ఇక నీకు విలువే ఉందొదినా. నీ పెద్దరికాన్ని గద్దలా తన్నుకుపోతోంది. ఫోన్లో ఒకటే ఇకలు పకపకలు. ఈ ఇంటికి తానే పెద్దయినట్టు, ఈ పెళ్లి తానే చేస్తున్నట్టు, తాను లేకపోతే ఈ పెళ్లే జరగనన్నట్టు. అమ్మో, చెప్పుకోకూడదు కాని నా చెవులు చిల్లులు పడ్డాయనుకో. వినలేక నువ్వు వింటావేమోనని నీ దగ్గరకొచ్చాను. పదోదనా, నువ్వు కూడా చూద్దువు గాని. నాన్నా, మీకు ఫోన్. ఎవరమ్మా? అది నాన్న. ఎవరు అంటే అలా నసుగుతావేంటే? పేరు చెప్పలేదా? ఆయన గారు, వదిన గారు. ఆయన అంటే? ఆయనేనమ్మా. అదే ఆయన అంటే ఎవరమ్మా? నాన్న, మీరు కూడానా? ఎవరో ఏంటో చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? చెప్పాను కదా, ఆయన గారు, వదిన గారు అని. అంటే మీ తోటికోడలమ్మా? ఇదిగో తన లైన్లోనే ఉన్నారు. మీతో ఏదో చెప్పాలంట. అబ్బో, అప్పుడే తోడికోడలపై ప్రేమి? అమ్మా, నువ్వు సైలెంట్గా ఉండవా? అంతేలే, అక్కగారు మాట్లాడారని ఈ అత్తగారు. అదే ఈ అమ్మను మాట్లాడద్దు అంటున్నావు. ఎంతైనా ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడే అంటారు కదా సుశీల. మీరిద్దరూ నన్ను ఏడిపించాలి అని కంకణం కట్టుకున్నారా? ఎదుగోండి. హలో హలో, నేనండి పావనేని. చెప్పమ్మా. మిమ్మల్ని బాబాయ్ అని పిలవాలా లేక మావయ్య అని పిలవాలా? చూసావా వదినా, అప్పుడే వాళ్లతో వరసలు కలిపేస్తోంది. వసుకి నాన్న అయినప్పుడు నీకు నాన్ననేనమ్మా. బాబాయ్ అని పిలువు. మీరు బాబాయ్ కూడా కాదు, వసు పాలిట దేవుడు, పిన్నిగారు దేవత. విన్నావా వదినా? వాళ్ళు దేవతలైతే నువ్వు దెయ్యమా? ఏంటమ్మా ఫోన్ చేశావు? ఒక శుభవార్త చెప్పాలని ఫోన్ చేశాను బాబాయ్. రేపు మేమందరం మీ ఇంటికి రాబోతున్నాం. అవునా అమ్మా? అవునా కాదు, ఎందుకు అని అడగాలి. వద్దులేండి బాబాయ్, మీరలా అడగటం బాగోదు.
నేనే చెప్పేస్తాను. రేపు నిశ్చితార్థం అనుకుంటున్నాం.